సాంకేతిక లోపాలతో రైతులకు రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని ముంచింతల, అప్పంపల్లి గ్రామాలలోని చెక్ డ్యాంలను ఎమ్మెల్యే పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యం గెలిచిన 2 రోజులకి అమలు చేయడం జరిగిందని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్యశ్రీ తదితర హామీలు నెరవేర్చామని తెలిపారు. ఇప్పటికే 98% రైతులకు రుణమాఫీలు చేశామని, సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు సైతం సమస్యను పరిష్కరించి రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. త్వరలో రైతు బంధు వేస్తామని, అక్టోబర్ నుండి రేషన్ కార్డులు ఇస్తామని, దసరా నుండి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, త్వరలో క్వింటాల్ వరకు 500 రూపాయల బోనస్ ఇస్తామని, జనవరిలో రేషన్ ద్వారా సన్నబియ్యం ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ సలహాదారులు పాల్గొన్నారు. RRR న్యూస్ ఎం రాఘవేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. వాళ్ళకు కూడా 2 లక్షల పై ఏదైతే రుణాలు ఉన్నాయో వాళ్ళకు కూడా తొందరలోనే విధి విధానాలు గైడ్లైన్స్ వస్తున్నాయి. వాళ్ళకు కూడా రుణమాఫీ చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ముఖ్యంగా రైతులకు మేము ఇచ్చిన మరొక హామీ, ఈరోజు పండించిన వడ్లకు 500 రూపాయల బోనస్ ఏదైతే మేము ప్రకటించినామో, రేపు ఖరీఫ్ సీజన్ నుంచే దాదాపు ఈ రాష్ట్రంలో ఈసారి 90 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. వరి పంటలు కూడా ఎక్కడ చూసినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి వర్షాలు కురిసినాయి. మా ప్రభుత్వాన్ని దీవించడానికి భగవంతుడు కూడా ఈరోజు సకాలంలో వర్షాలు పడడం వల్ల వర్షాలు కూడా బాగున్నాయి. దానివల్ల వరి చేనులు కూడా చాలా బాగున్నాయి. ఈసారి పండించిన సన్న వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ కూడా ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నేను అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక్కడ 2 చెక్ డ్యాంలు చాలా శాస్త్రీయబద్ధంగా నిర్మించబడే చెక్ డ్యాంలను ఈరోజే ఓపెన్ చేయడం జరిగింది. ఈ చెక్ డ్యాంల వల్ల ఇక్కడ ముచ్చింతల గ్రామానికి, నెల్లికొండి గ్రామానికి, అదేవిధంగా అప్పంపల్లి గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రైతులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కష్టాలలో తోడుగా ఉంటాం. వాళ్ళ కష్టాలకు వెన్నంటి ఉండి వాళ్ళను ఆల్వేస్ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతిపక్షాలకు పూర్తిగా మతి కోల్పోయి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితులలో ప్రతిదీ విమర్శగానే చేస్తూ, ప్రతి చిన్న విషయాన్ని విమర్శిస్తూ ఈరోజు పప్పం గడుపుకుంటా ఉన్నారు. వాళ్ళకు అంటే అధికారం పోయిందని అక్కస్తోన ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా ఏమాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా అప్రజాస్వామికంగా ఈరోజు మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా వాళ్ళను నమ్మే పరిస్థితులలో లేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ 2 కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర పన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో భాగంగానే ఈరోజు మా గౌరవ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఈడీ దాడులను కూడా అదే కోణంలో చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా కక్ష శాంతి చర్యలను ప్రజలు క్షమించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ధన్యవాదాలు.